హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేపీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి మసాలా దమ్ బిర్యానీ, దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఈ రెసిపీస్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము. ఫస్ట్ చికెన్ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ బాదం పప్పు, 1 స్పూన్ గుమ్మడి గింజలు వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ షాజీరా, చెక్క, లవంగాలు, పచ్చ యాలుకలు, నల్ల యాలుకల్లోని విత్తనాలు, జావిత్రి వేసుకొని ఫ్రై చేసుకొని వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయి. ప్యాన్ని పక్క స్టవ్కి షిఫ్ట్ చేసేసి అదే స్టవ్ మీద వెడల్పాటి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మసాలాలోకి మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేగిపోయినాయి, వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే ప్యాన్లోకి 1 స్పూన్ వరకు గసగసాలు, 1 స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా చల్లారిన వెంటనే జార్లోకి తీసేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు మనం ఎటువంటి వాటర్ కానీ ఏది కానీ యాడ్ చేయకూడదండి. ఓన్లీ ఈ ఫ్రై చేసుకున్న దినుసులు మాత్రమే వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి చికెన్లోకి మసాలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఒక పక్కన ఉంచుకుందాము. ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయినాయి, దానిలోకి 1 స్పూను జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఉప్పు, కారం, పసుపు, అలాగే చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసుకొని ఈ చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను బాస్మతి రైస్తో ఈ రైస్ చేస్తున్నాను. అవి వచ్చి 2 గ్లాసులు తీసుకొని కడుక్కొని నానబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ ఉడకడానికి ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుంది కనుక ఈలోగా మనం రైస్ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అది కాగిన తర్వాత హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా 1 స్పూన్ వేసుకొని టమాటా మగ్గేదాకా మూత పెట్టుకొని మరీ ఉడికించుకోవాలి. ఈలోగా మనకి చికెన్ ఉడికిపోయింది కాబట్టి మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసి గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టమాటా మగ్గిపోయిందండి. ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కారం వేసుకొని ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక నేను పెరుగు యూస్ చేయట్లేదండి, దానికి బదులుగా మీగడని యూస్ చేస్తున్నాను. అది 1 కప్పు వరకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని ఒక సైడ్ పెట్టేసుకొని అదే స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టేసుకుందామండి. రైస్లోకి వాటర్ పెట్టుకొని హోల్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, 4-5 పచ్చిమిరపకాయలు, సాల్ట్, ఆయిల్, అలాగే నిమ్మరసం ఇవన్నీ కూడా వాటర్లోకి వేసుకొని మనం యాడ్ చేసిన ఈ మసాలాలో ఉన్నటువంటి సారం అంతా వాటర్లోకి దిగేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న ఈ వాటర్లో ఇంచి 1 గ్లాస్ వరకు మసాలా వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అది ఎందుకనేది చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా కుంకుమ పువ్వుని పాలల్లోకి వేసుకొని నానపెట్టుకుంటున్నాను. తీసుకున్న ఈ వాటర్ని మనం ఇప్పుడు చికెన్లోకి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎసురు కాగిపోయింది కదండి, రైస్ ఇందులోకి వేసేసుకుందాము. రైస్ ఉడికే లోపల మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా మసాలా వాటర్, అది ఇప్పుడు మనం చికెన్లోకి వేసుకొని కలుపుకుందాము. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా రెసిపీస్ మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ ఉడికిపోయినాయండి. అలాగే ఈ రైస్లో ఉన్న వాటర్ అంటే గంజి అంటాం కదండి, ఆ గంజిని కూడా ఒక గ్లాస్ తీసుకొని పక్కన ఉంచుకుందాము.
ఆ గ్లాస్లో తీసుకున్నటువంటి గంజిని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలోకి వేసుకొని పైనుంచి ఒక లేయరు రైస్ వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్న కుంకుమ పువ్వు పాలు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే గంజి వాటర్ తీసుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా వేసేసుకొని మరలా పైనుంచి ఒక లేయరు రైస్ వేసుకొని దాని మీదకి కుంకుమ పువ్వు పాలు, ఆయిల్, అలాగే రైస్ వాటర్ వేసుకొని ఒక కాటన్ క్లాత్తో ఫస్ట్ ఈ గిన్నెని కవర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న రీతిగా కవర్ చేసేసి గట్టిగా టై చేసేయాలి. దాని మీద నుంచి ప్లేట్ పెట్టుకొని బరువు పెట్టుకుంటే మనకి దమ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. అంటే ఈ దమ్ అనేది నేను ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను. పాత రోజుల్లో అయితే మనము మైదా పిండి, గోధుమ పిండి అలాంటివి పెట్టేవాళ్ళం కదండి. ఇప్పుడు అలాంటివి ఏది అవసరం లేకుండా ఇలాగ కాటన్ క్లాత్ పెట్టుకొని పైనుంచి వెయిట్ పెట్టుకుంటే మనకి బయటికి ఆవిరి రాదండి. ఆవిరి రాకుండా అది మరలా కింద రైస్లోకి వెళ్ళిపోయి దమ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, రైస్ అనేది నాకు చక్కగా దమ్ అయిపోయింది. నెక్స్ట్ చికెన్ వైపు వద్దామండి. చికెన్లోకి నేను ఒక గుప్పెడు వరకు కొత్తిమీర యాడ్ చేసేసి కలుపుకొని స్టవ్ ఆపేసాను. నెక్స్ట్ వీటి రెండింటిని కూడా ప్లేటింగ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే నేను చేస్తున్న ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మసాలా దమ్ బిర్యానీ, అలాగే స్పెషల్ మసాలాతో చేసినటువంటి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాను.